Hi, welcome back to maths class. So fifth problem, f of x is equals to whole root of 4 minus x square by greatest integer function x plus 2. So find the domain. Solution, f of x is equals to whole root of 4 minus x square by greatest integer function x plus 2 belongs to R. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంటుంది. సో హోల్ రూట్లో ఇక్కడ ప్లస్ హియర్ ఆల్సో ప్లస్ ఇక్కడ రెండింటిలో ప్లస్ ఉంటే మనకి ప్లస్ వాల్యూనే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ వాల్యూ బై డినామినేటర్లో కూడా మైనస్ వాల్యూ ఉంటే సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి అగైన్ ప్లస్ వాల్యూనే వస్తుంది. సో రెండు ఫంక్షన్లో ప్లస్ ఉండవచ్చు లేదా ఈ రెండు ఫంక్షన్లో మైనస్ కూడా ఉండవచ్చు. సో హియర్ వీ హ్యావ్ టూ కేసెస్. ఫస్ట్ కేస్, ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో రూట్ ఫంక్షన్ కదా, న్యూమరేటర్లో ఉంటే మస్ట్ అండ్ షుడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0నే తీసుకోవాలి. అండ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0. దిస్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ద డినామినేటర్, సో గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటాం. 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ని 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. 2 స్క్వేర్ అగైన్ 4. So this is in the form a square minus x square. So a plus b, a minus b. That is 2 plus x into 2 minus x greater than or equals to 0. First ఇది సాల్వ్ చేస్తాను, తర్వాత ఇది సాల్వ్ చేస్తా. 2 plus x greater than or equals to 0 and 2 minus x greater than or equals to 0. So x greater than or equals to minus 2. Here minus x. So then we multiply with minus minus plus x and minus into 2 minus 2 less than 0. When we multiply with negative symbol, negative, the symbol will be changed. So greater than ఉంటే less than అవుతుంది, less than ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు సింబల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2, సారీ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ 2. ఇటు వచ్చేస్తే మైనస్ బికమ్స్ ప్లస్. హియర్ నెక్స్ట్ దిస్ వన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ x plus 2 greater than 0. So greater than plus 2 I am taking right hand side, that becomes minus 2. So greatest integer function greater than minus 2 అంటే minus 2 కంటే కూడా పెద్ద వాల్యూస్. So take one number line here, 0 1 2 3 and so on infinity, minus 1 minus 2 minus 3 and so on minus infinity. So greater than minus 2 means from this to infinity. Greater than minus 2 అంటే minus 1 0 1 2 3 minus infinity వరకు వస్తాయి. సో x belongs to minus 1 కామా ఇన్ఫినిటీ. మైనస్ 1 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ సింబల్ తీసుకుంటాం, క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం. హియర్ కంబైన్ దీస్ టూ, x greater than equals to minus 2, x less than or equals to 2. ఎలా రాసుకోవచ్చు? minus 2 less than or equals to x greater than minus 2 అంటే minus 2 కంటే x పెద్దది అంటే minus 2 less than or equals to x అని రాసుకోవచ్చు కదా. x less than or equals to 2 and x belongs to minus 1 comma
ఇన్ఫినిటీ. సో అండ్ మీనింగ్ ఏంటంటే సాటిస్ఫై అవ్వాలి. అంటే అండ్ మీనింగ్ ఏంటంటే కాంబినేషన్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రాయాలి. -2 < x < 2 అండ్ x బిలాంగ్స్ టు -1, ఇన్ఫినిటీ. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రాయాలి. అండ్ యొక్క మీనింగ్ ఏంటంటే కంబైన్ దీస్ టూ ఫంక్షన్స్. ఎలా రాస్తాము? సో టేక్ వన్ నెంబర్ లైన్, జస్ట్ రఫ్ వర్క్ ఈ నెంబర్ లైన్స్ 0, 1, 2, 3, 4 and so on infinity, -1, -2, -3, -4 and so on minus infinity. -2 < x < 2 means -2 to +2. So x greater than -2 means -1 to infinity kada, -1 to ఇన్ఫినిటీ, ఫ్రమ్ -1 to ఇన్ఫినిటీ. సో కాంబినేషన్ అంటే దీని యొక్క కాంబినేషన్ ఎలా రాస్తాం? సో ఇది ఈ రెండిటి యొక్క కాంబినేషన్ -1 to 2. సో -1 to 2 ఎలా రాస్తాం? హియర్ x బిలాంగ్స్ టు -2 to 2. ఈక్వల్ సింబల్ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి -2 + 2 రెండు ఇంక్లూడెడ్. సో క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం. అండ్ x బిలాంగ్స్ టు -1, ఇన్ఫినిటీ. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎలా రాస్తాం? దిస్ వన్ ఇలా లైన్ డ్రా చేసా కదా. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ -1, 2. -1 x బిలాంగ్స్ టు -1, 2. సో ఇక్కడ 2కి క్లోజ్డ్ బ్రాకెటే ఉంది, -1కి కూడా క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. సో కేస్ 1 కంప్లీటెడ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. కేస్ 2, కేస్ 1 > 0 తీసుకున్నాం. కేస్ 2లో < 0, 4 - x² < 0 అండ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ x + 2 <0. సో ఐఎమ్ రైటింగ్ 4 2 square means 4 - x² < 0. This is again a² - b² form. So that is 2 + x into 2 - x < 0. 2 + x < 0, 2 - x < 0. Here x < -2. So here -x multiply with minus. So +x -2 > 0. X greater than or equals to 2. Here greatest integer function x less than -2. So greatest integer function less than -2 అంటే -2 కంటే చిన్నవి, -3, -4, -5 and so on minus infinity. X belongs to -infinity, -2. -infinity, -2. లెస్ దాన్ -2 అంటే -2 కంటే చిన్నది. క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ ఎందుకంటే -2 ఇంక్లూడ్ అవ్వలేదు, సో ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం. క్లోజ్డ్ బ్రాకెట్ ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాం, ఇంక్లూడ్ లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. -2 కంటే చిన్న వాల్యూస్ -3 సో ఆన్ -infinity వరకు. x less than or equals to -2 అంటే x less than or equals to -2 కంటే చిన్న వాల్యూస్ -2, -3, -4 and so on minus up to -infinity. So x belongs to -2 is also included. ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి -2 కూడా included. -infinity, -2 కామా ఉంది కాబట్టి యూనియన్. x greater than or equals to 2 means 2 to infinity. 2, infinity. 2 is also included and x belongs to -infinity, -2. So combine these two functions.
సో ఈ రెండు ఫంక్షన్స్ని కంబైన్ చేసి రాయాలి. అండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. హియర్ x belongs to minus infinity comma minus 2, x belongs to minus infinity comma minus 2, minus infinity to minus 2. Therefore x belongs to minus infinity comma minus 2. minus 2 include కాదు ఇక్కడ, minus 2 include కాదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. From equation 1 and 2, from equation 1 and 2, x belongs to minus infinity comma minus 2 union minus 1 comma 2. సో ఈ రెండిటి యొక్క ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యొక్క కాంబినేషన్ x belongs to minus infinity comma minus 2 union minus 1 comma 2. So this is the solution of fifth one. See the next problem. Sixth problem. F of x is equals to under root of log x minus x square base 0.3. Solution. F of x is equals to under root of log x minus x square base 0.3 belongs to R. The function is in the numerator. So numerator lo unte greater than equals to 0 తీసుకోవాలి with root log x minus x square base 0.3 greater than or equals to 0 and x minus x square ఇది కూడా తీసుకో x minus x square greater than 0. So log 0.3 I am writing right hand side, that becomes power x minus x square. So log 0.3 ఇటు వచ్చేస్తే సింబల్ చేంజ్ అవుతుంది, greater than or equals to becomes less than or equals to 0.3 whole power 0. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది. హియర్ వీ హ్యావ్ వన్ ఫార్ములా, a power 0 is equals to 1. So this is a power 0 equals to 1. X minus x square less than or equals to 1. X minus x square plus x, I am taking this one to the left hand side, that is minus 1 less than or equals to 0. Multiply with here minus x square, multiply with minus. So plus x square minus x plus 1 greater than or equals to 0. So x లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, బికాజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి. సో x బిలాంగ్స్ టు r, దేర్ ఫోర్ x బిలాంగ్స్ టు r. xలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో x బిలాంగ్స్ టు r, x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. హియర్ x minus x square greater than 0 minus x square, so multiply with minus plus x square minus x less than 0. In this we are taking x is common, x of x minus 1 less than 0. So x ni ee vidhanga raskochu kada, x minus 0 into x minus 1, again we get x into x minus 1 less than 0. So here we have one formula, that is x minus alpha into x minus beta less than 0, then alpha less than x less than beta and x belongs to alpha comma beta. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఆల్ఫా ఈజ్ 0, బీటా ఈజ్ 1. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 కామా 1. ఆల్ఫా ఈజ్ 0, బీటా 1. సో కంబైన్ దీస్ టూ ఫంక్షన్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు
0 comma 1. So how can we write domain of f? So x belongs to R. ఇక్కడ అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి, ఈ ఫంక్షన్లో అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి. సో x belongs to రియల్ నెంబర్స్. Therefore domain of f is 0 comma 1. So this is a solution of 6th problem. See the next one. Next 7th problem. F of x is equals to 1 by x plus mod of x. Solution. F of x is equals to 1 by x plus mod of x. సో మోడ్యులస్లో పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అగైన్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో +1 తీసుకుందాం, మోడ్యులస్లో -1 తీసుకుందాం. సో మోడ్యులస్లో +1 తీసుకున్నా -1 తీసుకున్నా అగైన్ వి గెట్ పాజిటివ్ వాల్యూయే వస్తుంది. బిలాంగ్స్ టు R. R means real numbers. So x plus modulus of x not equals to 0. The function is in the denominator. So not equals to 0 అని తీసుకోవాలి. సో ఈ ఫంక్షన్ అనేది 0 అవ్వకూడదు. సో ఏ వాల్యూ సాటిస్ఫై అవుతాయో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్స్ టు -2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సో -2 plus modulus of -2 that equals to -2 plus 2 0. సో డినామినేటర్ 0 అయిపోతుంది -2 వాల్యూ తీసుకుంటే. సో 0 అవ్వకూడదు కదా. సో ఫంక్షన్ ఈజ్ అన్డిఫైన్డ్. డినామినేటర్ 0 అయిపోతే ఫంక్షన్ అనేది అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో 0 అవ్వకూడదు. x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోకూడదు. సో x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది తీసుకోకూడదు, ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ మోడ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 6. సో నాట్ ఈక్వల్స్ టు 0 అయిందా? అవ్వలేదు. నాట్ ఈక్వల్స్ టు 0 ఇది సాటిస్ఫై అయింది. సో x వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు? 1 2 3 అన్ని పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి. Therefore x belongs to 0 comma infinity. 0 కూడా 0 ఉండదు, ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి. సో 0 ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. సో 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు వాల్యూస్ తీసుకోవచ్చు. 0 లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టాం, ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం. సో therefore domain of f is 0 comma infinity. This is a solution of 7th problem. ఇక్కడ డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. సో మనం ఏ నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా 0 అయిపోతుంది, 0 తీసుకున్నా 0 అయిపోతుంది. సో మనం ఏ వాల్యూస్ తీసుకోవాలా? అన్ని పాజిటివ్ వాల్యూస్ 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ 0 ఎందుకు రాశానంటే ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి 0 ఈజ్ నాట్ included. So therefore domain of f is 0 comma infinity. So if you have any doubt, please comment, like, share, subscribe for more videos.